హలో ఎవ్రీవన్, హౌ యూ ఆల్? ఎగ్జామ్ ఎలా రాశారు? నాకైతే చాలా పాజిటివ్ కామెంట్స్ వచ్చాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఆల్ మై డియర్ స్టూడెంట్స్ ట్రస్టింగ్ మీ. చాలా మంది చెప్తున్నారు ఏపీఎన్సెట్ మీరు చెప్పిన టాపిక్స్ మాకు రిపీట్ అయ్యాయి అండ్ మీరు చెప్పిన క్వశ్చన్స్ అన్ని మాకు ఎగ్జామ్ లో వచ్చాయని నాకైతే చాలా హ్యాపీగా ఉంది మీ అందరి వర్డ్స్ అండ్ ఫీడ్బ్యాక్ వినడంలో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్రస్టింగ్ మీ. అండ్ మీ అందరూ కూడా ఇంత బాగా రాసినందుకు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. గాడ్స్ గ్రేస్ అందరూ కూడా మంచి మార్క్స్ క్వాలిఫై అవ్వాలి అండ్ మంచిగా సెటిల్ అవ్వాలి అని కోరుకుంటున్నాను. ఇక వీడియోలోకి వచ్చేద్దాం. ఈ వీడియో ఏంటంటే ఏపీ ఎన్సెట్, ఎంసెట్, బిఎస్సీ నర్సింగ్, డిగ్రీ, పారామెడికల్ ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కి అయితే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ అప్లై చేస్తున్నారు కదా. సో మీ అందరికి ఒక కామన్ డౌట్ అయితే వచ్చే ఉంటుంది. టీసీ, మార్క్స్ మెమో, క్యాస్ట్, రెసిడెంట్ ఇలాంటి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అన్ని ప్రతి ఎంట్రన్స్ ఎగ్జామ్ కి ఎలా ఇవ్వాలి? ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ లో సబ్మిట్ చేసేస్తే నెక్స్ట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కి మేము ఏం చేయాలి అన్న డౌట్ అయితే ఉంటుంది కదా. ఆ డౌట్ ని క్లియర్ చేయడానికి అయితే ఈ షార్ట్ వీడియోతో వచ్చేసాను. ఈ వీడియోతో మీ అందరి డౌట్ అయితే క్లియర్ అయిపోతుంది కాబట్టి వీడియోని ఎవరు కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఫస్ట్ మీకు తెలియాల్సింది ఏంటంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ ప్రతి ప్లేస్ లో అయితే అడగరు. అర్థమవుతుందా? ప్రతి ప్లేస్ లో మీరు ఒరిజినల్ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. మీరైతే జస్ట్ ఒక జిరాక్స్ కాపీ సెట్ అయితే మీ దగ్గర ఉంచుకోండి. ఆ కాపీ సెట్ మీద ట్రూ కాపీ అని రాయించి ఎవరైతే గెజిటెడ్ ఆఫీసర్ ఆర్ నోటరీ ఏదైనా చేయించినా పర్వాలేదు, ఇలా సైన్ చేయించడంతో ఏంటంటే జిరాక్స్ కాపీస్ వ్యాలిడ్ అన్నమాట. ఒరిజినల్స్ బదులు జిరాక్స్ ని సబ్మిట్ చేయొచ్చు. మీరు కౌన్సిలింగ్ కి వెళ్తున్నప్పుడు లేదా ఏదైనా వెరిఫికేషన్ కి వెళ్తున్నారు అని అనుకోండి, ఆ టైంలో జిరాక్స్ సెట్ తో అయితే వెళ్ళండి. ఒరిజినల్స్ ని క్యారీ చేయొద్దని నేను చెప్పట్లేదు. ఒరిజినల్స్ కూడా మీ దగ్గరే పెట్టుకొని జిరాక్స్ సెట్ తో అయితే వెళ్ళండి. ఇలా గెజిటెడ్ ఆఫీసర్ ఆర్ నోటరీ చేయించుకొని అయితే వెళ్ళండి, సైన్ చేయించుకుని. ఈ విధంగా వెళ్ళడం వల్ల మీరు ఏంటంటే వెరిఫికేషన్ టైంలో మీ సర్టిఫికెట్స్ అన్ని వెరిఫై చేసి మీకు ఇచ్చేస్తారు. ఆ నెక్స్ట్ వాళ్ళకి కావాలి అని అంటే ఈ జిరాక్స్ కాపీస్ ఏవైతే సైన్డ్ కాపీస్ ఉన్నాయో వాటిని మీరు సబ్మిట్ చేయొచ్చు. ఇది వ్యాలిడ్ కూడా కాబట్టి ఇదేం తప్పు కాదు. ఇలా సబ్మిట్ చేయొచ్చా అన్న డౌట్ కూడా తీసేయండి. పానిక్ అయితే అస్సలు అవ్వద్దు. అండ్ ఇంకొకటి, ఫైనల్ అడ్మిషన్ టైంలో మాత్రమే ఒరిజినల్స్ అడుగుతారు. ఆ ఒరిజినల్స్ కూడా మీరు ఏ కాలేజ్ లో జాయిన్ అవుతున్నారో ఆ కాలేజ్ వాళ్ళు తీసుకుంటారు. అంతకు మించి ఆ ముందు మీరు ఎన్ని కౌన్సిలింగ్స్, వెరిఫికేషన్స్ అటెండ్ అయినా సరే మీకు సంబంధించిన సర్టిఫికెట్స్ ఏవి అక్కడ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏదైనా ఇవ్వాలి అని అంటే జిరాక్స్ కాపీస్ మీద ఇలా సైన్ చేయించి ఇవ్వచ్చు. ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా? ఈ విధంగా చేయడం వల్ల మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి మీ దగ్గర సేఫ్ గా ఉంటాయి. అట్ ది సేమ్ టైం జిరాక్స్ కాపీస్ తో స్మూత్ గా కావాల్సిన ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసేయచ్చు. ఐ థింక్ మీ అందరి డౌట్ క్లియర్ అయింది అని అనుకుంటున్నాను. బాయ్, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ అడ్మిషన్స్.